కార్పొరేట్ కంపెనీ నాకు భూములు ఈ ఏరియాలో కావాలి అందనుకోండి. అప్పుడు యాజ్ పర్ నార్మ్స్ ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రకాశం జిల్లాకు సంబంధించి అప్పట్లో జరిగినటువంటి గొడవ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇప్పించినటువంటిది. నిమ్మగడ్డ ప్రసాదోళ్ళు వాన్పిక్ భూములు ఆ రైతులకి ఆ కంపెనీనే డబ్బులు ఇచ్చి కొనుక్కుంది. అలా చేయించచ్చు కదా ఇక్కడ. రిలయన్స్ వాళ్ళతోనైనా, ఎవరైనా డేటా సెంటర్ గూగుల్ వాళ్ళతోనైనా సరే, అదాని వాళ్ళతోనైనా సరే. అప్పుడు ఇవాల్టి వాల్యూ ప్రకారం 3 రెట్ల డబ్బులు ఇప్పించి కొనిపించచ్చు కదా. అట్లా కాకుండా ప్రభుత్వం రైతుల నుంచి భూ సేకరణ కింద తీసేసుకుంటుంది. అదేమంటే సమీకరణం, మేము డబ్బులు ఇవ్వం, నీకు 1200 గజాలు ఇస్తాయి. ఎక్కడ ఇస్తారు 1200 గజాలు? గూగుల్ సెంటర్ లోపల ఇస్తారా? లేదు, డబ్బులు 3 టైమ్స్ ఇవ్వాలి అక్కడున్న రేటు ప్రకారం. అదేమీ ఇవ్వకుండా ముందు ఏం చేసి పడేస్తున్నారు, నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నారు, భూసేకరణ నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్తో కంగారు పడ్డటువంటి సందర్భంలో డబ్బులు వసూలు కార్యక్రమం ఈ వ్యవహారం చేస్తున్నారు. రైతులని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నారు. ఇప్పుడు రైతులు అడిగితే తాజాగా హైకోర్టుకు వెళ్ళారు. మా ఏరియాలో అంటే రైతులకు ఇప్పుడు పరిస్థితి ఎట్ట అయిపోయిందంటే అసలు తమ భూమి తీసుకుంటున్నారో తీసుకోరో కూడా తెలియదు. తీసుకుంటే కాంపెన్సేషన్ అడగదు, ఇచ్చి తీసుకోవట్లేదు, ముందు తీసుకున్న తర్వాత ఇస్తామంటున్నారు. ఇలాంటి తలనొప్పులతో కోర్టుకు వెళ్తే గూగుల్ డేటా సెంటర్ వీటికి ఇచ్చినటువంటి భూముల విషయంలో రూల్స్ పాటిస్తాం, వాళ్ళకి చెప్పి నేను నోటీస్ ఇచ్చినే తీసుకుంటామని ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది.